హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేను ఈరోజు వంకాయ టమాటా వండుతున్నానండి. ఉల్లిపాయ పెద్దది తీసుకున్నాను ఒకటి. ఈ విధంగా అయితే ఇలా కట్ చేసాము పొడవుగా. అలాగే 2 పచ్చిమిర్చి, కొన్ని తాలింపు గింజలు. ఆయిల్ వేడైన తర్వాత ఇలా వేసుకొని ఇది కొంచెం చూడండి, ఇది వేగాలండి. ఉల్లిపాయలు మంచిగా చూడండి. 2 రెబ్బలు కరివేపాకు, ఇలా వేగుతుండగానే చిటికెడు పసుపు వేసుకుందాము. ఇలా వేగుతుండగానే మనం ముందుగా కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలండి. అన్ని ముక్కలు వేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేగుతుండగానే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలండి. చూడండి, రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రుచికి తగినంత కారం వేసుకోవాలి. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే దీంట్లో 2 చెంచాలన్నర వేస్తున్నానండి, సరిపోతుంది. ఇది బాగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. చూసుకోవాలి. మనం ఇందులో ఏం మసాలాలు ఏవి వేయట్లేదు. చూడండి ఎలా వచ్చేసిందో. చూడండి, ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట. ఇలా మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచేద్దాము. చూడండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీ ఉంటుందండి. ఏ మసాలాలు వాడకుండా హెల్త్కి చాలా మంచిది. అలాగే వేడి అన్నంతో వంకాయ కూర బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.